బడి వైపు ఒక అడుగు పిల్లల బంగారు భవిష్యత్తు కోసం వేయలేరా అని సగటు పేరెంట్ను అడుగుతోంది కూటమి ప్రభుత్వం. రేపటి పౌరులను తీర్చిదిద్దే పాఠశాలల్లో అసలు ఏం జరుగుతోంది? మన పిల్లలు పెరగాల్సిన రీతిలోనే పెరుగుతున్నారా? వాళ్లకు విద్యాబుద్ధులు చెప్పాల్సిన టీచర్లతో మాట కలపాల్సిన అవసరం ఉందా లేదా అని ప్రశ్నిస్తోంది. ఆ దిశగా కదలిక తీసుకొచ్చింది. తామే ముందుండి తల్లిదండ్రులను బడిబాట పట్టించారు సీఎం అండ్ డిప్యూటీ సీఎం. ఏపీలో మెగా పేరెంట్ టీచర్ మీట్, పిల్లలతో కలిసి తల్లిదండ్రుల బడిబాట. 45,000కు పైగా స్కూళ్లలో జాతర. రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజున తల్లిదండ్రులు ఉపాధ్యాయుల మెగా సమావేశాన్ని నిర్వహించి మరో అరుదైన ఫీట్ ను సక్సెస్ చేసుకుంది కూటమి సర్కార్. ఏపీ లాంటి పెద్ద రాష్ట్రాల్లో ఇంతటి భారీ స్థాయిలో పేరెంట్ టీచర్స్ మీట్ జరగడం ఇదే తొలిసారి. బడివైపు ఒక అడుగు అనే పిలుపుతో 45,094 ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలల్లో జరిగిన మెగా పీటీఎం ప్రోగ్రాం మహా జాతరను తలపించింది. బాపట్ల మున్సిపల్ హైస్కూల్లో జరిగిన మెగా పీటీఎం కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు, విద్యామంత్రి నారా లోకేష్ హాజరయ్యారు. పాఠశాల ప్రాంగణాన్ని పరిశీలించి విద్యార్థులతో ముచ్చటించారు. వారి ప్రోగ్రెస్ రిపోర్టుల్ని చూసి ఇవ్వాల్సిన సూచనలు ఇచ్చారు. తల్లిదండ్రులు, పూర్వ విద్యార్థుల నుంచి సలహాలు విన్నారు. అందుకనే ఈరోజు లోకేష్ గారి ఆధ్వర్యంలో ఫస్ట్ టైం దేశంలోనే మెగా పెద్ద ఎత్తున తల్లిదండ్రుల సమావేశం పెట్టాడు. కనీసం మీలో ఒక ఆలోచన విధానాన్ని మార్పు తీసుకురావడానికి, మీ పిల్లల్ని పెంచి పోషించడమే కాకుండా వాళ్ళ మీద ఖర్చు పెట్టడమే కాకుండా ప్రయోజకులు చేయడం మీ బాధ్యత. ఆ ప్రయోజకులు చేయాలంటే బాగా చదివించాలి. ఈ సందర్భంగా పాఠశాల విద్యపై తాను తీసుకొస్తున్న సంస్కరణల్ని ముఖ్యమంత్రికి వివరించారు మంత్రి లోకేష్. లెర్నింగ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంశాల ఆధారంగా 3 ఏళ్లు టార్గెట్ పెట్టుకుని అన్ని స్కూల్స్ కి స్టార్ ర్యాంకింగ్స్ ఇచ్చే ఏర్పాటు చేస్తున్నామన్నారు. సో దాన్ని బట్టి ఎక్కడైతే 1 స్టార్ 2 స్టార్స్ ఉన్నాయో అక్కడ ఫోకస్ ముందలు పెట్టి ఈ సంవత్సరం అంతా అప్గ్రేడ్ చేసి మీరు ఏం చేయాలంటే ఒక లెవెల్ వరకు తీసుకెళ్ళి ఆ కార్పొరేషన్ ద్వారా ఎంత అవసరమైతే బారో చేసి అల్యూమినా స్ట్రెంగ్తన్ చేసి వాళ్ళు కూడా ఫ్లో బ్యాక్ చేసి ఆ డబ్బులు ఆ స్కూల్ కార్పస్ కింద పెట్టి కంటిన్యూగా ఇన్ఫ్రాస్ట్రక్చర్, సాఫ్ట్ స్కిల్స్కి ఉపయోగించుకుంటూ వెళ్తూ ఉంటాం. ఎవ్రీ స్కూల్ విల్ హ్యావ్ ఏ కార్పస్. క్లాస్ రూమ్ సెషన్ ముగిశాక చంద్రబాబు, లోకేష్ ఇద్దరు విద్యార్థులు, తల్లిదండ్రులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. ఇందుకోసం 23 ఫుడ్ కోర్టులు ఏర్పాటయ్యాయి. తర్వాత రిక్రియేషన్ ప్రోగ్రామ్స్ జరిగాయి. తండ్రి కొడుకులిద్దరూ తాడులాగే ఆట ఆడి బలాబలాల్ని చాటుకుని చూపరుల్ని ఆకట్టుకున్నారు. తర్వాత జరిగిన ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు విద్యార్థులకే సందేశాలు ఇప్పించారు. గంజాయిని యథేచ్ఛగా సాగు చేస్తున్నారని, ఫలితంగా విద్యార్థి వయసు నుంచే యువత మత్తుకు బానిసలుగా మారుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. స్కూల్స్ నుంచే డ్రగ్స్ ని కట్టడి చేసే ఉద్యమం మొదలవ్వాలన్నారు. అందుకోసమే ఈగల్ వ్యవస్థను తీసుకొచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. ఎవరైనా గంజాయి పండించినా, డ్రగ్ వ్యాపారం చేసినా, డిస్ట్రిబ్యూషన్ చేసినా, కన్జ్యూమ్ చేసినా మెర్సిలెస్గా యాక్ట్ చేస్తాం. అది కంట్రోల్ చేయకపోతే మాత్రం ఇదవుతుంది. ఇక్కడ స్కూల్స్ నుంచే ఈ ఉద్యమం ప్రారంభం కావాల్సిన అవసరం ఉంది. కడప జిల్లా అన్నమయ్య సర్కిల్లో మున్సిపల్ హై స్కూల్లో జరిగిన మెగా పీటీఎం ప్రోగ్రామ్ లో పాల్గొన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మాదక ద్రవ్యాల వల్ల కలిగే నష్టాలపై అవగాహన కలిగించే డ్రగ్స్ వద్దు బ్రో క్యాంపెయిన్ పోస్టర్ రిలీజ్ చేశారు. హీరోయిజాన్ని సినిమాల్లోనే కాదు మీ స్కూల్ టీచర్లలో కూడా చూసుకోవచ్చని విద్యార్థులకు హితవు పలికారు. ఒక వ్యాయామం, ఒక పీటీ టీచర్ మీ విద్యార్థులను తయారు చేశారు. వాళ్ళు వెళ్ళి బ్రాంజ్ మెడల్ కొట్టుకొచ్చారు. అండ్ షీఈ్ అ హీరో ఫర్ మీ. హీరోలు అంటే మీరు కేవలం సినిమాల్లో మీరే కదా మేడం, యు ఆర్ ఎ హీరో. కడప కార్పొరేషన్ హై స్కూల్లో పనిచేసే పారిశుద్ధ్య కార్మికులతో మాట్లాడి వారి సమస్యల్ని కూడా అడిగి తెలుసుకున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. డాక్టర్ల దగ్గర, లాయర్ల దగ్గర ఎలా అయితే దేన్ని దాచిపెట్టకుండా చెప్తామో టీచర్ల దగ్గర కూడా అంతే పారదర్శకంగా ఉండాలి. మన పిల్లలు మన దగ్గర కంటే టీచర్ల దగ్గరే ఎక్కువ సమయం గడుపుతారు గనక వాళ్లతో నిరంతరం టచ్ లో ఉండాల్సిన అవసరం ఉందని, ఆ సదలవాటును పెంపొందించడానికే మెగా పేరెంట్ టీచర్ మీట్ ను ఏర్పాటు చేశామంటోంది కూటమి ప్రభుత్వం.